ఇంట్లో ఏదైనా గొడవైందా అమ్మా? అది నాన్న, అది చెప్పమ్మా, ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? అలాంటిదేం లేదు నాన్న. లేదమ్మా, నీ మాట వింటుంటే ఏదో అనుమానంగా ఉంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నిజం చెప్పమ్మా, ఇంట్లో ఏదో గొడవ జరిగింది కదూ? అసలు ఇందాక ఇంట్లో గొడవ జరిగితే నాన్నకెలా తెలిసిపోయింది? అమ్మా, ఎందుకు గొడవ జరిగిందమ్మా? గొడవ అంటే పెద్ద గొడవేం కాదు నాన్న. ఊరికే చిన్న చిరాకు పడ్డారా అంతే. చిన్న చిరాకేంటమ్మా అంత కోపంగా ఉంటేను? అసలు ఇంట్లో గొడవ జరిగిన విషయం మీకెలా తెలిసింది నాన్న? ఆయన మీకేమైనా ఫోన్ చేశారా? పిల్లలకి నీకు గొడవ అయితే అల్లుడు గారు నాకెందుకు ఫోన్ చేస్తారమ్మా? పిల్లలకి నాకు గొడవ అవ్వడం ఏంటి నాన్న? అయ్యింది నాకు. హలో అమ్మా బాగి. నానా, మీరు మాట్లాడుతుంది పిల్లల గురించా? అవునమ్మా బాగి, పొద్దున్నుంచి స్కూల్లో నాతో మాట్లాడడం లేదు, అదోలా ఉన్నారు. అది మనోహరి పని నానా. సాయంత్రం ఇంటికి రాగానే నేను పిల్లలతో మాట్లాడతాను. మీరేం టెన్షన్ పడకండి. అలాగే అమ్మా, ఉంటాను. నానా నానా, ఏంటమ్మా? మీరు అసలు పొద్దున్నుంచి స్కూల్ దగ్గర ఏం చేస్తున్నారు? చెప్పండి నానా. స్కూల్లో పని చేయడం లేదని చెప్పారు కదా, మరెందుకు అక్కడున్నారు? చెప్పాను కదమ్మా, పిల్లలను చూడడానికి అప్పుడప్పుడు వస్తుంటానని. అలాగే వచ్చాను, కానీ వాళ్ళు నాతో మాట్లాడకపోయేసరికి అలాగే కూర్చుండిపోయాను. మీరింటికి వెళ్ళిపోండి నాన్న, పిల్లలతో నేను మాట్లాడతానులే. అలాగేనమ్మా. అమ్మా, ఇందాక పిల్లలకి నాకు గొడవైందని మధ్యలో ఆపేసావు కదా. ఇంట్లో అల్లుడు గారికి నీకు ఏదైనా గొడవైందా అమ్మా? అంటే పిల్లల గురించి మాట్లాడుతున్నారని అనుకోలేదు, అందుకే అలా అన్నాను. క్షమించు నాన్నా, నువ్వు బాధపడతావని నీకు అబద్ధం చెప్తున్నా. నేను డబ్బుల కోసం ఉద్యోగం చేస్తున్నానని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు తల్లి. పుట్టినింట్లో పుట్టెడు కష్టాలు తప్ప ఏ రోజు సంతోషంగా ఉన్నది లేదు. కనీసం అక్కడైనా సంతోషంగా ఉండాలని ఈ నిజం దాస్తున్నాను. సరేనమ్మా బాగి, ఉంటానమ్మా. బాయ్ నాన్నా. బాయ్. మిస్సమ్మా, మావయ్య కూర్చోండి, వడ్డిస్తాను. అది సరే, అమరింక నీ మీద గుర్రుగానే ఉన్నాడా? గదిలోనే ఉన్నారు మావయ్య, నేను పైకి వెళ్ళలేదు. సాయంత్రానికి అన్నీ మర్చిపోయి మామూలు అయిపోతాడులే మిస్సమ్మా. సరే, నువ్వు పైకెళ్ళి భోజనానికి రమ్మని చెప్పు, వెళ్ళు. సరే మావయ్య. ఏమండి, వెళ్ళిరా మిస్సమ్మా. ఈ ఇల్లు నువ్వు కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేకపోయింది. కుదిరితే మమ్మల్ని క్షమించు. రాతోడు సార్, జాగ్రత్తగా అమ్మాయిని ఇంటి దగ్గర దించేయి.
గుప్తా గారు, మిస్ అమ్మ నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చేయండి ప్లీజ్ గుప్తా గారు. ఉంటే చాలంది ప్రాణం